నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రప్పా నరుకుతాను అనే దాంట్లో ఏం తప్పు లేదు, ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అది సినిమా డైలాగులు వాడితే తప్పేంది, అలాంటి ప్లకార్డులు వాడితే తప్పేముందని కూడా చెప్పుకొచ్చాడు. దానిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఏమంటారంటే, నా రాజకీయ జీవితంలో ఇటువంటి దుర్మార్గుణ్ణి నేను చూడలేదు, ఇతను రాజకీయాలకు పనికిరాడు, నేను నా కలలో కూడా అనుకోలేదు ఇలాంటి వాడితో, ఇలాంటి దుర్మార్గుడితో, ఇలాంటి ఫ్యాక్షనిస్టుతో నేను రాజకీయాలు చేయవలసి వస్తుందని నా కలలో కూడా అనుకోలేదు. రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఈ జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, హత్యలు చేయవచ్చని చెబుతున్నారా? జగన్ ఏం నేర్పుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ క్యాడర్కి ఏం నేర్పుతున్నారు? అలా ప్లకార్డులు చూపించినప్పుడు ఒరే నాయన అది తప్పు, అలా చూపించద్దండి, మనం రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాము కాబట్టి ఇలాంటి వాటికి చోటు లేదు, తప్పు సరిదిద్దుకోండి, ఇలాంటి ప్లకార్డులు చూపించద్దండి అని చెప్పి మందలించాల్సింది పోయి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడము నిజంగా దౌర్భాగ్యం అని కూడా చెప్పుకొచ్చారు. జగన్ ఏం నేర్పుతున్నాడు? రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఆయన ఆలోచన. ఎలాగైనా అల్లర్లు సృష్టించి గొడవలు చేసి రాద్ధాంతము చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించి శాంతి భద్రతలు ఇక్కడ సరిగ్గా లేవని చెప్పి ఇన్వెస్టర్స్ అనుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఒక నీచమైన రాజకీయ క్రీడ మొదలుపెట్టినట్టు కూడా చెప్పుకొచ్చారు. దేశంలో ఏ రాజకీయ నేత అయినా పోయి నరకండ్రా అని రెచ్చగొడతారా? ఎక్కడైనా మనము వెళ్ళి నరకండ్రా, చంపండ్రా, రప్పా కోయండ్రా అని ఏ రాజకీయ నాయకుడైనా చెబుతాడా? చెబుతాడు సార్. మన జగన్మోహన్ రెడ్డి గారైతే చెబుతారు. జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు పెట్టుబడిదారులు రాకూడదు, అభివృద్ధి కాకూడదు, ఆదాయం రాకూడదు, ఏ పని జరగకూడదు, ఏ ప్రాజెక్టు కట్టకూడదనే జగన్ ఆలోచన. అందుకే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు, హింసను ప్రేరేపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అన్ని ఆయుధాలు అయిపోయాయి, ఇప్పుడు హింసను ప్రేరేపించి అభివృద్ధిని అడ్డుకోవాలి, ఎలాగైనా రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా చేయాలి. అలా చేస్తే కానీ నెక్స్ట్ ఎలక్షన్లో ఏ ముఖం పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో ఆయన హింసను ప్రేరేపిస్తున్నాడు. ఒకవైపు సంక్షేమం జరుగుతుంది, మరోవైపు అభివృద్ధి జరుగుతుంది. ఈ రెండు కనుక సమపాలలో జరిగితే 2029లో కూడా అధికారం దూరం అవుతుందనేటువంటి ఆలోచనలో హింసను ప్రోత్సహిస్తున్నాడు. అతను ఒక ప్రతిపక్ష పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడి లాగా కాకుండా ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా వ్యవహరిస్తున్నాడని కూడా చెప్పుకొచ్చారు. ఇక చూడండి, యోగాపై రాష్ట్రమంతా సానుకూల వాతావరణం ఉంటే దాన్ని పాడు చేయాలనేది ఆయన ఉద్దేశము. రాష్ట్రమంతా యోగా దినోత్సవం అని చెప్పి లక్షల మందితో ఆర్కే బీచ్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వస్తుంటే, ఎలాగైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించి గొడవలు సృష్టించి ప్రధానమంత్రి పర్యటనను అడ్డుకొని ప్రధానమంత్రి దృష్టిలో ఎలాగైనా రాష్ట్రాన్ని బ్యాడ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో ఇలాంటి ప్లకార్డులను ప్రదర్శించి గొడవలు జరిగేలాగా ఆయన ప్రేరేపించాడు. అదేవిధంగా ఇద్దరు చనిపోయారని కూడా చెప్పుకొచ్చారు. ఇక చూడండి, చంపేస్తాం, రప్పా నరికేస్తాం, గంగమ్మ జాతరలో బలిచ్చేస్తామని ప్లకార్డులు ప్రదర్శిస్తుంటే చూస్తూ ఆనందపడిపోతారా? సమాజానికి ఏం నేర్పుతున్నారు? ఇలాంటి పోకడులు ఎప్పుడైనా చూసామా? దేశంలో ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా చేస్తాయా? ఎవరైనా పోయి నరకండ్రా అని చెబుతారా? సినిమాల్లో మనుషుల్ని చంపడం కూడా చూపిస్తుంటారు, అలాగని చంపితే తప్పేముందని అంటారా? సినిమాల్లో హత్యలు చేస్తుంటారు, సినిమాల్లో మానభంగాలు చేస్తుంటారు, సినిమాల్లో దోపిడీలు చేస్తుంటారు, సినిమాల్లో ఉన్మాదుల్లాగా కూడా విలన్లు యాక్ట్ చేస్తూ ఉంటారు. వాటినన్నిటినీ తీసుకొని వచ్చి రాజకీయాల్లో చేయమని చెబుతున్నారా? అసలు సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండడం నిజంగా ఆంధ్రప్రదేశ్కు పట్టినటువంటి దౌర్భాగ్యం అని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.